హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీని పరిచయం చేస్తున్నా. గోధుమ రవ్వతోని కిచిడి ప్రిపేర్ చేద్దాము. గోధుమ రవ్వ ఒక గ్లాసు, చిన్న గ్లాస్తోని, అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకొని ఇందులో వాటర్ పోసేయండి. వాటర్ పోసి దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కిచిడికి కావాల్సినవి అల్లము, కొంచెం చిన్న ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, బఠానీ, క్యాప్సికమ్, బంగాళదుంప, టమాటా, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం వేగనివ్వండి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కలు, కొన్ని మిరియాలు, ఇవి వేగిన తర్వాత ఇందులో క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, బంగాళదుంప, టమాటా, బఠానీ వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఈ రెసిపీ ఇందులో ఆనియను, వెల్లుల్లిపాయి వేయట్లేదు, ఎందుకంటే ఇది ఏకాదశి రోజు, లేకపోతే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు, వెల్లుల్లి తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు అది కూడా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్కి చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి, కొద్దిగా సాల్టు, ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వ, పెసరపప్పు, అది వేసేసేయండి. ఇప్పుడు ఇందులో ఇలా 1 నిమిషము రవ్వ కూడా వేగనివ్వండి. వేగిన తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో దాంతో గ్లాసుకి 3 గ్లాసుల లెక్కన వాటర్ పోయండి. పోసేసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, ఇంకొంచెం వేసేసుకొని ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. ఇదిగోండి, ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఇందులో కొత్తిమీర, అలాగే 1 స్పూను నెయ్యి ఇలా వేసేసి గరిటతోని కలపండి. అంతే, గోధుమ రవ్వ, పెసరపప్పు కిచిడి రెడీ. వావ్, సూపర్ ఉంది. దీన్ని వేడివేడిగా తినండి. ఇందులోకి పెరుగుతోని రైతా చేసుకోండి, సూపర్గా ఉంటుంది.